పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారు, అందరి చిరంజీవి గారు, వారి సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఆ టైటిలే మొన్న మాట్లాడినప్పుడు ప్రోమో చూసినప్పుడు మాట్లాడాను. మీరు అందరూ చాలామంది చూశారు ఆ ప్రోమోని. ఆ టైటిలే చాలా అందంగా ఉంది, మన శంకర వరప్రసాద్ గారు అని. జోనర్ ఏంటి అంటే నిజానికి పూర్తి కామెడీ సినిమాన ఇంత చిరంజీవి గారిని పెట్టుకుని యాక్షన్ లేకుండా అంత సాహసం చేస్తారా అనుకున్నాను. కానీ వికీపీడియాలో చూస్తే యాక్షన్ కామెడీ అని ఉందండి. అంటే యాక్షన్ ఉంది అనేది క్లియర్ కట్గా అంగీకరించారు. అంటే ఉంది అని. చిరంజీవి గారు ఉన్నప్పుడు నేను మొన్న అన్నాను, రాజేంద్ర ప్రసాద్ లాగా, నరేష్ గారి లాగా అలా ఒట్టి కామెడీ సినిమా చిరంజీవి గారి మీద తీయటం అనేది ఒక సాహసం అండి. బట్ జోనర్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా కాదండి ఇది. నా లెక్క ప్రకారం అయితే ఎంటర్టైన్మెంట్ జోనర్. కామెడీ కంటే కూడా ఎంటర్టైన్ చేయటానికి. ఎందుకంటే మధ్య మధ్యలో ఆ చిరంజీవి గారు ఓపెనింగ్లోనే 5వ నిమిషంలోనో 6వ నిమిషంలోనో తను రివీల్, అంటే మామూలు సీన్లు కాసేపు అయినాక చెప్తాను, అవి అవగానే తన గురించి మాట్లాడతా అలా చేయిబెట్టి మాట్లాడారు. అంటే అర్థమైపోయింది అక్కడ అని చెప్పి. ఎనీవే, ముందు క్రెడిట్స్లోకి మనం వెళ్ళి వాళ్ళని గౌరవించాలి కాబట్టి, తెలుగు లాంగ్వేజ్ యాక్షన్ కామెడీ ఫిలిం రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి అపజయం ఎరుగని రచయిత, దర్శకుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ వారి సినిమాలు ఎవరన్నా చిన్న హెల్ప్ చేస్తున్నారేమో కానీ టోటల్ సినిమాలు మాత్రం ఆయనే రాసుకుంటున్నాడు, ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడని మనకు తెలుసు. సాహు గారపాటి అండ్ సుస్మిత కొణిదల, చిరంజీవి గారి అమ్మాయి. మరి మొదటి సినిమా అనుకుంటా నిర్మాతగా తనకి. మొదటి సినిమానే మరి సూపర్ హిట్ కొట్టి తండ్రిని మళ్ళీ ఆకాశం అంత ఎత్తునున్న చిరంజీవి గారిని మళ్ళీ అక్కడే చేరేసి సింహాసనం వేసి ఒక ఇంద్రసేనులాగా అక్కడ కూర్చోబెట్టింది. కుమార్తె కూడా తీసుకువెళ్ళి అక్కడ చిరంజీవి గారితో పాటు వెంకటేషు, నయనతార, క్యాథరిన్ తెరిసా, ఈవిడ జ్వాల వేషం వేసిన ఆవిడ, జరీనా వహాబ్, వరప్రసాద్ గారి మదర్ వేసింది, మనకు గుర్తుపెట్టి ఉంటారు చాలామంది, ఆయన ఇంతకుముందు మనం చూసాం. హర్షవర్ధన్, అభినవ్ గౌతమ్, సచిన్ ఖేదాత్కర్. ఈయన బ్రహ్మాండమైన వేషం, మామగారిలాగా, అంటే కన్నింగ్ మామగారిలాగా మారుతున్నట్టు నటిస్తూ ఉంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. చాలా అద్భుతంగా నటించాడు ఆయన కూడా. శరత్ సక్సేనా కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు, ఆయన అప్పుడప్పుడు కనపడ్డారు ఎంపీగా. హర్ష చెముడు, రఘుబాబు, ఆయన ఒకసారి కనపడి వెళ్ళాడు. సుదేవ్ నాయర్, శ్రీనివాసరెడ్డి కొంచెం ఎక్కువ కనపడ్డాడండి సినిమాలో. ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదండి ఇక్కడ. ఏమైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఫిలిం మన శంకర వరప్రసాద్ గారు. నాకు తెలిసి ఈ సినిమా 400 కోట్లు చేసేసిందంటే టీవీలో చూద్దాము, ఓటీటీలో చూద్దాము అని ఆగకుండా ప్రేక్షకులు అందరన్నా వెళ్ళి ఉండాలి, లేదా చూసిన వాళ్ళే మళ్ళీ అనే వెళ్ళి ఉండాలి. లేకపోతే అంత అద్భుతమైనటువంటి కలెక్షన్ సినిమా రాబట్టం అంటే నాకు తెలిసి హైయెస్ట్ గ్రాసరేనేమోనండి. మరి చిరంజీవి గారికే కాదు, టోటల్ తెలుగు ఫిల్మ్కి గ్రాసర్ అయి ఉంటుంది. అక్కడ చదివాను నేను. మరి ఎందుకంటే తెలియని విషయాలు, ఎవరో రాసిన నిజాల అబద్ధాలు మనకు తెలియదు, కానీ ఇది హైయెస్ట్ గ్రాసర్ అనేది నేను చూశానండి. ఎలాంటి వారినైనా ఉతికి పిండి ఆరేస్తాడు అంటే బట్టలు ఉతుకుతున్నాడు అంటే ఒక చిన్న కామెడీ జోనర్లో. అందుకనే యాక్షన్ కామెడీ అని టైటిల్లోనే ఎందుకు చెప్పారు అంటే, ఆ ఉతికి పిండి ఆరేస్తాడంటే బట్టలు ఉతుకుతా ఒంటరిగా ఉండే ఆయన అలా చూపించారండి. నితిన్ శర్మ గారు ఏరి కోరి తెచ్చుకున్నారు ఆయన అల్లుడుగా అని ఒక మాట చెప్పి ఆయన చూపించారు. ఆయన మంచాడేమో అన్నంత నమ్మించడానికి చూపించారండి. అక్కడ ఓపెనింగ్లోనే అక్కాయ్
నిన్న మీ బట్టలతో పాటు నావి 2 క్లిప్పులు తీసుకున్నారు, ఆ బట్టలకు పెట్టే క్లిప్పులు. అంటే పీనాశాడా అన్నంత లెవెల్లో, అంటే నవ్వించడానికి కామెడీ కోసం చెప్తే ఆవిడ కూడా తీసుకొని ఈ 2 క్లిప్పులని అలా ఇచ్చేయటం. ఇది చూడగానే ఏదైతే వాళ్ళు చెప్పారో కామెడీ ఎంటర్టైన్మెంట్ అని, ఎంతసేపు ఈయన ఈ జోన్లోనే ఉంటాడు అనేటువంటి అనుమానాన్ని ఇస్తా తీసుకెళ్ళారండి. 2 క్లిప్పులు ఇచ్చేసి లేలో అంద ఆవిడ, హిందీ ఆవిడ, లేలో అని చెప్పి 2 క్లిప్పులు ఇచ్చేసి అందుకే పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయిందని కథకి కనెక్షన్ ఇచ్చిందండి. అంటే ఈ కామెడీ బిట్ని ఎందుకు వాడుకున్నారంటే ఈయన్ని ఇంకా పెళ్ళయిందో లేదో అప్పుడు దాకా మనకు తెలియదు, భార్య వదిలేసి వెళ్ళిపోయిందనేటువంటి వార్తని ఆడిటోరియానికి ఆ పాత్ర అందించిందండి. అక్కడ అలా కట్ చేస్తే టీవీ చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే తనకు జరిగిన లాంటి కథలు మనకు కూడా చాలా సినిమా టీవీ సీరియల్స్ మనం చూస్తుంటే మనకి అనుబంధమైనవి, మన చుట్టాలకు అనుబంధమైనవి, మన బంధువులకు అనుబంధమైనవి కొన్ని కనపడతా ఉంటాయండి. ఇతనికి ఒక చిన్న కామెడీ టీంని పెట్టారండి. అందులో ఒక సెమీ హీరోయిన్ ఉంది. ఏమిటి ఈ అమ్మాయిని కూడా ఇక్కడ పెట్టారంటే దాన్ని క్లైమాక్స్లో ఈ పాత్రని అద్భుతంగా చూపించాడండి. మళ్ళీ అలా వాడుకున్నాడు ఆ పాత్రని. ఎందుకు ఇలా ఆవిడ కూడా ఎందుకు యాక్ట్ చేస్తుంది ఇంతమంది కమెడియన్స్తో కలిసి అని పెద్ద హీరోలాగా వచ్చేసి ఆయన కాపాడటానికి, మంత్రిని కాపాడటానికి వెళ్ళి దొరికిపోయి కట్టేశారు. కట్టేగానే నిజంగానే కామెడీ సినిమానా అని కాసేపు అలా అనుమానాన్ని ఆడిటోరియానికి క్రియేట్ చేశాడండి అనిల్ రావిపూడి. ఏంటి ఇప్పుడు ఎవరన్నా వచ్చి కాపాడతారా, పోలీసులు వస్తారా, లేకపోతే ఈయన ఏమన్నా మెసేజ్ ఇచ్చేస్తే ఇంకొక బ్యాచ్ ఏమన్నా వస్తారా ఏంటి, వెంకటేష్ ఎప్పుడు వస్తాడో అప్పుడు మనకు తెలియదండి. కొంతమంది అర్థం చేసుకున్నారు ఎప్పుడు వస్తాడో, సినిమా చూసేసినాడు, కానీ చూడని వాళ్ళకి వెంకటేష్ బాబు వస్తాడో, ఒకవేళ ఇదేనా ఆయన ఎంట్రీ అనేటువంటి అనుమానం వచ్చేలాగా కాసేపు ఉంచి మెయిన్ విలన్ కూడా రానిచ్చినాక అక్కడ రియల్ చిరంజీవి గారు ఎక్స్పోజ్ అయ్యాడు. మొత్తం ఉతికి ఆరేసి అందరినీ మొత్తం చంపేశాడు. ఎందుకంటే అలా చంపితే నేరం కానిటువంటి ఉద్యోగంలో ఆయన ఉన్నాడనేది మనకు తెలుసు కదా అది. కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపేసి ఆయన్ని కాపాడాడు. ఇలా ఎవరినైతే కాపాడాడో ఆయన తన్ని కాపాడినటువంటి హీరో భార్యా బిడ్డలకు దూరంగా ఉండటం అనేది తట్టుకోలేకపోయాడు. అసలు ఏంటయ్యా నీ కథ అని అతను హీరోని అడిగితే అప్పుడు ఎలా ఆమెని అక్కడ కూడా హీరోయిన్ల కలయిక కూడా చాలా విచిత్రంగా చూపించారు. ఊరికే అలా మౌనంగా చూసుకుంటారు. ఆవిడ పెళ్ళి డిస్టర్బ్ అయింది, ఈయన హెల్ప్ చేశాడు. అలా 2 సార్లు ఆవిడకి అంటే తను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేదు. ఆ సిద్ధంగా లేనటువంటి అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఫస్ట్ నయనతార పాత్రతోనే అడిగించాడండి డైరెక్టర్, కథా రచయిత. అంటే ప్రపోజల్ ఈజ్ ఫ్రమ్, ఎందుకంటే ఆవిడ కోటీశ్వరురాలు, ఈయన సాధారణమైన మానవుడు. మామగారు ఇప్పుడు అతను ఎంత దొంగలాగా ఉంటాడంటే ఆఫీసులో తీసుకెళ్ళి ముందు తన చైర్మన్ ఒక పెద్ద, నువ్వు నా పిల్లని చేసేసుకున్నావు, ఆయనేం కోటీశ్వరుడండి, మా అమ్మాయిని చేసేసుకున్నావు, కానీ మా అమ్మాయి ఇలా 2 గదులు ఇల్లు ఇక్కడ ఇట్లాంటి ఇంట్లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నువ్వు వచ్చేయని తీసుకువెళ్ళి అక్కడ మొత్తం ఆఫీస్ అంతా ఓపెన్ చేసి ఆ ఆఫీసులో మెయిన్ చైర్ ఏదైతే ఉందో దాంట్లో చిరంజీవి గారిని కూర్చోబెట్టి, అంటే హీరోని కూర్చోబెట్టగానే ఇంకేమైనా కథ అయిపోయింది అనిపిస్తుంది మనకి. కానీ ఆ పక్క సీట్లో ఉన్న కూతురుని తీసుకొచ్చి ఈయన్ని లేపేసి ఆవిడని అందులో కూర్చోబెట్టాడు. అయినా కూడా ఈయన అడ్జస్ట్ అయిపోయాడు. అడ్జస్ట్ అయ్యి ఆవిడతో బాగానే ఉన్నాడు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టేదాకా మనకి దీన్ని మధ్యలో ఆ ఫ్లాష్ బ్యాక్ని కట్ చేస్తా, మళ్ళీ ఇక్కడికి వస్తా, మళ్ళీ కొంత మాట్లాడతా, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తా, అలా కథనంలో ఒక వెరైటీగా అనిల్ రావిపూడి గారు ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, మీకు తెలుసు కదా దాన్ని. అలా అంటే వెంటనే ఇక్కడే కథ అంతా చెప్పేస్తే కొంతమంది అయినా ఊహించేస్తారేమో, ఎందుకంటే భార్యాభర్తల కథ అంటే
కలవని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ పాయింట్ ఆయనకి ఎందుకు తెలియదు, అనిల్ రావిపూడి గారికి కలుస్తారని తెలుసు. కానీ వాట్ ఈజ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎలా కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎందుకు కలుస్తారు, ఇలా మనం ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం. కానీ మనకంటే ముందు రచయిత దర్శకులు వేసుకుని వాటి పద్ధతి ప్రకారం స్క్రీన్ ప్లేని నడుపుకుంటూ వెళుతూ ఉంటారండి. అనిల్ రావిపూడి గారు అలా దానిలో తీసుకుంటూ వెళ్ళాడు. ఇలా ఆ దాంట్లో ఎమోషనల్గా హీరో గారు చిన్న పొరపాటు చేశాడు. చేసేలాగా హీరోయిన్ ఫాదరు వర్కౌట్ చేశాడు. వర్కౌట్ చేసి ఏం చేశాడు, తనని హీరో కొట్టేలాగా చేసుకున్నాడు. ఎదురు తిరిగితే భార్యను కూడా కొట్టేశాడు. ఇక ఆవిడ తట్టుకోలేక నో, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ అన్నాడు. అలా ఇద్దరు పిల్లల్ని భార్యని వదిలి వెళ్ళిపోయేలాగా మామగారు ప్లాన్ చేసి ఈయన్ని దూరం చేశాడు. ఇక దూరం అయిపోయాడు. ఈ కథ అంతా చెప్పినాక ఎలా అసలు మళ్ళీ ఈయన్ని ఎంట్రీ ఇవ్వరు కదా. అక్కడ డైలాగ్ కూడా రాసుకున్నాడండి అనిల్ రావిపూడి గారు. నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని చూడాలని అనిపించి మా ఇంటికి వస్తే గేటు దగ్గర నిలబడి రిక్వెస్ట్ చెయ్యి, అక్కడి నుంచి పైనుంచి చూపిస్తాం మా పిల్లల్ని, చూసి వెళ్ళిపో అన్నాడు. అన్నటువంటి మనిషి ప్రమాదంలో పడ్డాడు. ఒక అతను ఇతన్ని భయంకరమైన అటాక్ చేసి చంపేపోయాడు. ఇది ఇన్సిడెంట్. మళ్ళీ సంఘర్షణ అంటాం కదా. ఈ సంఘటనలోంచి అతనికి ఒక హెల్ప్ కావాలి కాబట్టి, స్క్వాడ్ కావాలి కాబట్టి కాపాడటానికి శంకర వరప్రసాద్ తన టీంతో వచ్చాడు. తన టీంతో వచ్చిన శంకర వరప్రసాద్ని ఆయమ్మ ఇష్టపడలే. అక్కర్లేదు వెళ్ళిపోతాను, కాదు అతను ఉండాల్సిందే అని మళ్ళీ మామగారే అంగీకరించాడు. ఇక్కడి నుంచి హీరో పాత్ర సరదాగా మామగారిని ఎలా ఏడిపించాలి, ఎలా ఆడించాలి అనేటువంటి స్క్రీన్ ప్లేలోకి అనిల్ రావిపూడి గారు తీసుకెళ్లారు. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే, ఇందాక ఎండ్ అయినటువంటి ఫ్లాష్ బ్యాక్లో భాగంగానే చిరంజీవి గారు ఎక్కడైతే టీచర్గా పనిచేశాడో వెళ్ళి మళ్ళీ ఇది వదిలేసి ఈ ఉద్యోగం ఆయన టీచరే అన్నట్టుగా మనం నమ్మించారండి. ఈయన ఇక్కడికి ఎస్కార్ట్ ఇదిగా వస్తాడని మనం ఊహించలే. అప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ పిల్లలిద్దరూ పరిచయం అయిపోయి విపరీతంగా ఈయన్ని ప్రేమించేసి, నీలాంటి వాడు మా నాన్న అయితే ఎంత బాగుండు అని అన్నారండి. మళ్ళీ అక్కడ లాక్ చేశాడండి అనిల్ రావిపూడి గారు. అంటే ఆయన నానే కానీ చెప్పుకోలేడు, చెప్తే ఎక్కడ పిల్లలు దూరం అవుతారు అన్నటువంటి భయం. అలా ఆల్రెడీ పిల్లలతో ఇప్పుడు ఇక్కడ మన ట్రీట్మెంట్లో భాగంగానండి ఆ భాగంలో ఈ హీరో హీరోయిన్లు కథ ఇంకేదన్నా నడుపుకుని ఇక్కడ వచ్చినాక పిల్లల్ని చేసుకునేటువంటిది కూడా ఒక రకమైన స్క్రీన్ ప్లే అండి. కానీ అనిల్ రావిపూడి గారు ముందే వీళ్ళని అక్కడ ట్రీట్ చేసేసుకుని వాళ్ళు తన దగ్గరికి వచ్చేలాగా చేసుకుని ఆ తర్వాత ఈ ఇంటికి ఎంటర్ అయ్యాడు. అంటే అక్కడ ముగ్గురు ఉన్నారు తనకు కావలసిన వాళ్ళు, ఒకడున్నాడు తనకు శత్రువు. ఆ శత్రువుని జయించాలి. ఇద్దరు ఆల్రెడీ ప్రేమించేసి ఉన్నారు. ఇంకొక అమ్మాయిని తనని ఇష్టపడేలాగా తనతో వచ్చేసేలాగా చేసుకోవాలి. ఇది హీరోకి మోటివేషన్ కింద పెట్టాడండి. వాట్ ఈజ్ ది మోటివ్ ఆఫ్ ది హీరో అంటారు కదా. అంటే నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయిన భార్యతో కలిసి బిడ్డలతో కలిసి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని గడపాలి అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లేలో భాగంగా ఇది అలా వచ్చాడండి. ముందు ఆ పిల్లల్ని ఇచ్చేసాడండి. తర్వాత పిల్లలు ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్గా తిరుగుతున్న వాళ్ళ దృష్టిలో ఇతను తండ్రి అనేది కూడా ఒక స్టేజ్లో బయట పడేలాగా చేశారు. అంటే ఈయన మా నాన్న అని. కానీ ఏడుస్తారు పాపం. తండ్రి దగ్గరికి వస్తారు, అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోదామా అని అడుగుతారు. చూడండి, లేదు నాన్న మన అందరం కలిసే వెళతాము అని ఆ పిల్లలకి ఆయన మళ్ళీ చెప్పుకున్నాడు. చూడండి, అనుక్షణం నవ్విస్తూ కవ్విస్తూనే
గుండెని టచ్ చేస్తూ ఆ పిల్లల యొక్క సెంటిమెంట్తో మనని ముందుకు తీసుకువెళుతూ ఉండేలాగా చేసుకుంటూ వెళ్ళాడండి. అలా కూతురు కోసం అతను ఒక చోటకి వేరే దీనికోసం వెళ్తాడండి. అది మరి అది ఈ లెంగ్త్లో ఆ భాగం లేకపోయినా పర్వాలేదు అనిపించింది. కానీ ఇతన్ని ఏదో చేసేపోతున్నారు అనుకుని తొందరపడి శంకర వరప్రసాద్ పాత్ర ఆఫీసర్గా వాళ్ళందరినీ ఎరగొట్టేస్తాడండి. కొట్టేసినాక అప్పుడు తెలుస్తుంది ఆ దూరం నుంచి ఇతను ఆ లిప్ రీడింగ్లో ఏదేదో అనుకుని ఇలా చేశాడనేసరికి అతను ఆ వ్యాపారం నుంచి వెళ్ళిపోయాడు అనేటువంటిది. ఇది కూడా కామెడీగానే చేశారు కాబట్టి అయ్యో నా పోగొట్టాడే గొప్ప అవకాశాన్ని, అదేం గొప్ప అవకాశం కాదు, వాళ్ళు కోరుకుంటే ఇంకో కంపెనీ వస్తుంది, ఇంకో వాళ్ళతో కూడా టైఅప్ అవ్వచ్చు. కానీ ఆ లెంగ్త్లో ఒక భాగంగా ఓ సరదాగా ఒక ఎపిసోడ్ని బాగా కన్వర్ట్ చేశారండి. అంటే హీరో తొందరపాటు చర్యలు ఉన్నాయి అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఆ తొందరపాటు చర్య వెంకీ వచ్చినాక కానీ అది అంతా మనకు రాదండి. ఆ తర్వాత ఇలా చేసుకుంటున్నప్పుడు అసలు డెడ్ లాక్ ఇప్పుడు వేసాడు. ఇన్నాళ్ళు నేను పెళ్ళికి ఒప్పుకోను అని అన్న అమ్మాయి కర్ణాటక నుంచి ఒక ఆయన వస్తున్నాడు. ఆయనతో పెళ్ళికి అంగీకరించింది. వెంకీ గౌడ అనే అతనితో అంగీకరించింది అని. భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఉండకూడదు అనేది ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఈ సినిమాలో పంపించాడండి అనిల్ రావిపూడి గారు. భార్యాభర్తల మధ్య మేబీ హర్ ఫాదర్, మేబీ హిజ్ ఫాదర్, మేబీ హర్ మదర్ ఆర్ మేబీ హిజ్ మదర్ ఆర్ సిస్టర్స్, బ్రదర్స్, ఇలా ఎవరైనానండి, వీళ్ళు ఎవరైనా చిన్న తేడాగా బిహేవ్ చేస్తే అద్భుతంగా 100 ఏళ్ళు చల్లగా ఉండాల్సినటువంటి కాపురాలు నాశనం అయిపోతాయి అనేటువంటి అద్భుతమైనటువంటి మాటని, భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఉండకూడదని అనిల్ రావిపూడి అద్భుతమైనటువంటి మెసేజ్ని కూడా ఈ చిత్రం ద్వారా అందరికీ అందించాడండి. అలా తర్వాత వెంకీ గౌడ వచ్చినాక సరదాగా ఈ పాట పాడేస్తారనుకుంటే ముందు కాస్త ఒక చిన్న ఆల్రెడీ వచ్చిన సాంగ్ బిట్లు ఒక 10 సెకండ్స్ అలా చేసుకుంటూ వచ్చేసి ఇతను లేదు నేను ఒక పని చేస్తాను, మీ పిల్లల్ని మీకు ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మళ్ళీ డెడ్ లాక్ చేశాడు. అంటే అమ్మ ఇదేంటి మళ్ళీ ఆయన అలా అంటాడని. కానీ ఇద్దరు పార్టీకి అక్కడ కూర్చున్నప్పుడు తను అసలు విషయాలు విన్నటువంటి వెంకీ, ఓకే బ్రదర్, నేను నీకు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు హ్యాపీగా నీ భార్య బిడ్డలతో ఉండని హీరో క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది అనుకుంటావాడు. బట్ నేను మొన్న మామూలుగా చెప్తున్నప్పుడు కూడా చెప్పే వెంకీ చివరిలో వచ్చి ఉంటాడు తప్పనిసరిగా అని. అదే దీనిలో ఇలా వీళ్ళిద్దరూ కలుద్దామని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఎవరినైతే ఇతను ఒకసారి చంపబోయి తప్పించుకుని వాడు జైలు పాలయ్యి జైల్లో చనిపోయాడో వాడి బ్రదర్ని క్లైమాక్స్లో తీసుకొచ్చేసి, అంటే మామూలుగా సింగిల్ మ్యాన్ ఫైట్ కాదండి, ఓ భయంకరమైన వెపన్స్తో వచ్చేసి అందరూ వచ్చేసి ఇచ్చేస్తా అంటే ఫైనల్గా పిచ్చోడా నువ్వు వీడిని కాపాడుతున్నా అనుకుంటున్నామేమో, నీ అమ్మ ఏమవుతుందో చూడరా అని ఒక సెల్ ఫోన్లో అంటే మోడర్న్ టెక్నాలజీని ఆ వీడియో చూపించి అక్కడ అమ్మని కట్టేసి గన్తో ఉన్నారని చూపించాడండి అనేది మనకి చూపించడం జరిగిందండి. అని ఇప్పుడు ఇక్కడ ఇతను చేస్తున్నప్పుడు నవ్వుతూ హీరో ఇంకో వీడియో చూపిస్తాడు. ఆల్రెడీ వెంకీ గౌడ అక్కడికి ఎంటర్ అయిపోయాడు అనేది, అంటే తన మదర్ని కాపాడటానికి వెంకీ గౌడ అక్కడికి వెళ్ళాడు అనేది. సో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇద్దరు హీరోలు ఒక సినిమాలో ఉన్నప్పుడు చిన్న పాత్ర అయినా సరే రెండో వేషం వేసినటువంటి హీరోకి న్యాయం చేసి తీరాలి అనేది కథాకథన శిల్పంలో ఒక భాగం. దర్శకుల బాధ్యత కూడా, రచయితల బాధ్యత కూడా అదే అనిల్ రావిపూడి గారు చేసి అద్భుతంగా మదర్ని కాపాడే బాధ్యత అక్కడ పెట్టి ఇక్కడ భార్యని ఆ తండ్రిని వీళ్ళందరినీ కాపాడేటువంటి ఇదంతా కూడా ఇక్కడ పెట్టేసి మొత్తం కాపాడిన తర్వాత లాస్ట్ మినిట్ జర్క్ కూడా మళ్ళీ ఇచ్చారండి. ఎన్ని చేసినా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారులే, వెళ్ళిపోదాం, ఎందుకంటే మధ్యలో ఒకసారి సెకండ్ ఇచ్చిందండి.
షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈయన ఊరుకోవచ్చండి. అనవసరంగా చిలిపి క్యారెక్టర్ కదా, కొంచెం గోకాడండి అరచేతిని. దాంతో వెళ్ళి సబ్బుతో చేయగడిగేసుకుంది ఆవిడ వెళ్ళి. చూడండి, ఆ చిన్న తప్పు చేసి ఉండిపోతే, ఎందుకంటే ముందు వీళ్ళు కలిసిపోయి ఉండేవారు, ఈ కథ అంతా ఉండదు. కాబట్టి కథాకథనాల్లో భాగంగా ఆ చిన్న పొరపాటు హీరో గారితో చేయించి మళ్ళీ దూరమై మళ్ళీ దగ్గర అవ్వాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఒక్కసారి వచ్చేసి ఆవిడ భర్తని హగ్ చేసుకుని ఇది చేస్తే, ఇక్కడ మనం వెంకటేష్ పాత్ర, వెంకీ గౌడ పాత్రకి హీరోయిన్ ఏదంటే, ఈయన బ్యాచ్లో ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ అని చెప్పా కదా ఇందాక మాట్లాడడం. ఆవిడ ఆయనతో సెల్ఫీ దిగుతుంది ఆయన వచ్చినప్పుడు. ఇక్కడ ఇప్పుడు కట్ చేస్తే వీళ్ళిద్దరూ పెళ్ళయి, పాపం వెంకీ గౌడ పెళ్ళి ఎప్పుడవుతుందో అనగానే ఆయన ఆ అమ్మాయితో ఎంటర్ అయిపోయి ఈ జంట ఈ పక్కన పెట్టి ఒక అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి, వినోదాత్మకమైనటువంటి, హాస్య మిళితమైనటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ కూడా దీనిలో సడన్ సస్పెన్స్లో ఉంది కాబట్టి థ్రిల్లర్ అని కూడా వాడచ్చు మనం. అలా ఒక అద్భుతమైన సినిమాని అనిల్ రావిపూడి గారు రచించి దర్శకత్వం వహించారు. మరి అందుకే ప్రేక్షకులు ఊరూరా మళ్ళీ మళ్ళీ చూసి ఆదరించారు. నేను కూడా ఇప్పుడు ఓటీటీలో చూసి మీ అందరితో ఈ ఆనందాన్ని పంచుకుని అనిల్ రావిపూడి గారిని ప్రత్యేకంగా అభినందించడానికి, మా చిరంజీవి గారికి వచ్చిన సెల్యూట్ చేయడానికి హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. అస్సలు ఆ పాత ఎనర్జీ ఎలా ఉందో అదే ఎనర్జీ, అదే స్టెప్లు, అదే మూమెంట్లు, అస్సలు తేడా లేదు. మా చిరంజీవి గారు ఎప్పటికీ మా చిరంజీవి గారే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.